రోడ్డు మధ్యలో గుంతలు పడినందుకు ఓ కుటుంబంపై నిరసన వ్యక్తం చేసినందుకు లాఠీ దెబ్బలు తినాల్సి వచ్చింది. భర్తతో పాటు ఓ మహిళను రోడ్డుపై లాఠీలతో చితకబాదారు పోలీసులు. అక్కడితో ఆగకుండా రాత్రంతా వాళ్లను పోలీస్ స్టేషన్లో ఉంచారు. హైదరాబాద్ బేగంపేట శ్యామ్లాల్ ప్రాంతంలో నివసిస్తున్న చంద్రబాబు జ్యోతి దంపతులు తమ తనయుడితో కలిసి నిన్న రాత్రి బల్కంపేట నుంచి ఇంటికి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. బేగంపేట దగ్గర రోడ్డు మధ్యలో ఉన్న గుంతలో పడిన వాళ్ల బైక్ బ్యాలెన్స్ తప్పి బోల్తా పడింది. దీంతో చంద్రబాబుతో పాటు జ్యోతిక స్వల్ప గాయాలయ్యాయి. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ తమలో మరొకరు ప్రమాదానికి గురి కాకూడదనే ఉద్దేశంతో దంపతులు గొంతకు అడ్డంగా బైక్ నిలిపి ఆందోళనకు దిగారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన ట్రాఫిక్ సివిల్ పోలీసులు దంపతుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. లాఠీలతో చంద్రబాబును చితకబాదారు. అడ్డుకోబోయిన జ్యోతిపై కూడా దాడి చేశారు. బైక్ గుంతలో పడడం వల్ల చంద్రబాబు జ్యోతి దంపతులకు గాయాలయ్యాయి. ఇటువంటి సందర్భాల్లో బాధితుల్ని ఆసుపత్రికి తీసుకెళ్లాలి. కానీ పోలీసులు నిందితుల్ని చితకబాదడమే కాక పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. తమపై పోలీసులు దాడి చేశారని బాధితులు ఫిర్యాదు చేస్తే ట్రాఫిక్ కానిస్టేబుల్ వీళ్లపై కౌంటర్ కంప్లైంట్ పెట్టాడు. దీంతో బాధితుల ఫిర్యాదును పక్కన పెట్టి కానిస్టేబుల్ ఫిర్యాదు ఆధారంగా చర్యలకు ఉపక్రమించారు పోలీసు అధికారులు. సాయంత్రం 6 తర్వాత మహిళల్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లకూడదనే స్పష్టమైన నిబంధనలు ఉన్నా వాటిని తుంగలోకి తొక్కారు. అర్ధరాత్రి వరకు జ్యోతిని పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. తర్వాత జ్యోతిని విడిచిపెట్టిన పోలీసులు చంద్రబాబును మాత్రం వదిలేది లేదని స్పష్టం చేశారు. దీంతో జ్యోతి కూడా తెల్లవారులు పోలీస్ స్టేషన్లోనే ఉండిపోయారు. తమ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. తమలా మరొకరు గాయపడకూడదనే తాము నిరసన వ్యక్తం చేశామని, అందులో తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. తమపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పడిపోయామండి. నేను, మా హస్బెండ్, మా బాబు, నేను డ్రైవ్ చేస్తున్నాను. సో మా బాబు ఇంకా కొంచెం దాంట్లో మిస్ అయ్యాడు. ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చి వేరే వాళ్ళు సఫర్ అవ్వకుండా మేము అక్కడ బండి పెట్టేసాము. ఆ గుంత దగ్గరనే పెట్టేసి ట్రాఫిక్ మొత్తం జామ్ అయింది. అప్పుడు తెలుస్తుంది కదా కనీసం దీనివల్ల వీళ్ళకి ఇట్లా అయ్యింది, అక్కడ నుండి మేము వెళ్ళిపోతే ఎవరికి తెలియదు అని చెప్పేసి మేము అక్కడ ఆపి చేసినాం అనమాట. ఈ లోపు పోలీసులు ఏం తెలుసుకోకుండా, బ్లీడింగ్ అవుతున్నా చూడకుండా, అసలు ఏమైతుందో కూడా గమనించకుండా మా హస్బెండ్ ని కొట్టడం స్టార్ట్ చేశారు సార్. అయితే నేను ఆపినాను, ఎందుకు కొడుతున్నారు, అసలు ఏం తెలుసుకోకుండా ఎందుకు కొడుతున్నారు అని అంటే ఇద్దరు పోలీసులు ఆగిపోయారు. మూడోడు ట్రాఫిక్ పోలీసుడు ఆయన వచ్చి ఏదో లాఠీ లేదేం లేదు పక్కన వాళ్ళ దగ్గర తీసుకొని మా హస్బెండ్ ని బరం కొట్టినట్టు కొడుతున్నాడు సార్. మేము ఆపనికి నేను మా ఫ్రెండ్ ఇద్దరం ఆపుతుంటే నన్ను కూడా కొట్టిండు సార్. మేమేం అంటలేమమ్మా, పక్కకు చెప్తున్నాం, మీ హస్బెండ్ ని పక్కకు చెప్తున్నాం అని చెప్పేసి ఒక్కటేసారి 7-8 మెంబర్స్ పోలీసు వాళ్ళు నన్ను మధ్యలో ఉంచేసి అక్కడ నుండి కొంచెం వెనకాలకు తోసేసి మా హస్బెండ్ ని దొంగల్లాగా తీసుకొని వచ్చేసారు పోలీస్ స్టేషన్ కి. తీసుకెళ్తున్నామని కూడా చెప్పట్లేదు, అసలు ఏం జరుగుతుందని కూడా చెప్పట్లేదు. కంపల్సరీగా పనిష్మెంట్ ఇవ్వాలి. చూడండి సార్, ఇట్లా చూసినా కూడా గలీజ్గా మాట్లాడుతుంది సార్. ఒక స్లమ్ ఏరియా లేబర్ వాళ్ళ లాంగ్వేజ్ యూజ్ చేసి మాట్లాడుతుంది. దాని తర్వాత